హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో యాడ్ ఫండ్ చేసినప్పుడు మీకు బ్యాంకులో అమౌంట్ కట్ అయ్యి జెడ్పే యాప్లో యాడ్ కాకపోతే రిక్వెస్ట్ ఫండ్ ఏ విధంగా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ముందుగా జెడ్పే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎంటర్ అమౌంట్, మీరు ఎంత అమౌంట్ యాడ్ చేశారో ఇక్కడ అమౌంట్ రాయాలి. ఇక్కడ ఎంటర్ రిఫరెన్స్ ఆర్ యూటీఆర్ నెంబర్, ఈ నెంబర్ అనేది మీకు ఇక్కడ మీరు ఫోన్పేలో ఎగ్జాంపుల్ పేమెంట్ చేశారనుకోండి, ఇక్కడ యూటీఆర్ నెంబర్ ఉంటుంది, 12 డిజిట్స్ ఉంటుంది. ఆ 12 డిజిట్స్ యూటీఆర్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ యువర్ పేమెంట్ స్లిప్, ఇప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫోన్పేలో మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీ రిక్వెస్ట్ ఫండ్ అనేది ఓకే అవుతుంది. తర్వాత దాని యొక్క హిస్టరీ అది సాల్వ్ అయిందా కాలేదు చూసుకోండి. ఇక్కడ మీ కింద వ్యూ హిస్టరీ అని ఉంది. ఆ వ్యూ హిస్టరీ మీద క్లిక్ చేసి మీ అమౌంట్ అనేది బ్యాంకు రిటర్న్ వస్తుందా లేకపోతే జెడ్పేలో యాడ్ అవుద్దా అక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు పెట్టిన రిక్వెస్ట్ ఫండ్ను మళ్ళీ ఏ విధంగా ఓపెన్ చేయాలంటే సేమ్ జెడ్పే యాప్ ఓపెన్ చేసి యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కింద కూడా అండి వ్యూ హిస్టరీ అని ఉంటుంది. మీ కింద వ్యూ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రిక్వెస్ట్ ఫండ్ టికెట్ అనేది కనిపిస్తుంది. అక్కడ పేమెంట్ అనేది ఏమైంది అనేది వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. ఈ విధంగా రిక్వెస్ట్ ఫండ్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి.